Welcome to the editorial analysis on 14th of August 2024 by కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఈరోజు మనకు రెండు ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఉన్నాయి. ఒకటి పర్ఫెక్షనరీ పనాషియా, ఇది హిందూలోని ఆర్టికల్. నెక్స్ట్ రీన్ ఆఫ్ చావోస్, ఇది కూడా హిందూలోని ఆర్టికల్. మనకు అవుట్లైన్ అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్షనరీ పనాషియా ఇదేంటంటే సైంటిస్ట్లకు మనకు ఒక సైంటిస్ట్ అనే వ్యక్తి ఏదైనా సరే ఒక కొత్త క్రియేషన్ కనుక చేసి దేశానికి అందిస్తే అతనికి ఏదైనా సంథింగ్ ఒక అవార్డు ఇస్తాం. సో అతను ఇంకా గొప్ప పని చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తాం. సో అతనికి కావాల్సింది అవార్డు కాదు, సంథింగ్ ఎంకరేజ్మెంట్, ఇంకా ఇంకా కొత్తగా ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా చేయాల్సి ఉంటుంది అని చెప్పడమే ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ రీన్ ఆఫ్ చావోస్ ప్రజెంట్ బంగ్లాదేశ్ సిచ్యువేషన్. అక్కడ బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతున్నాయి కదా, ఆ అల్లర్లు కొనసాగడమే కాకుండా ఎవరైతే మైనారిటీలు ఉంటారో, మైనారిటీ అంటే ఎవరైతే ఆ, తక్కువ జనాభా మనకు ఇక్కడ అక్కడ ఆ, ఈ క్రిస్టియన్స్ కానీ తర్వాత హిందూస్ కానీ అండ్ బుద్ధిస్టులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్స్ విపరీతంగా జరుగుతున్నాయి. అండ్ వాళ్ళు ఏదైనా వాళ్ళు కొన్ని కొన్ని షాప్స్ మెయింటైన్ చేస్తుంటే ఆ షాప్స్లోకి చాలా దౌర్జన్యంగా లోపలికి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ని కూడా వాళ్ళు చాలా ఇల్లీగల్గా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ ఇళ్లకు ఎత్తుకెళ్ళిపోయారనమాట. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి భయానక వాతావరణం ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉంది. అండ్ కొత్తగా వచ్చిన వ్యక్తి మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పడమే ఈ ఆర్టికల్, సెకండ్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. సో రెండు కూడా మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది perfunctory panacea. Scientists need greater funding for research, not national awards. అయితే అవార్డ్స్ వల్ల పెద్దగా వాళ్ళకు వాళ్ళకు వచ్చే లాభం అంటూ ఏం లేదు. అయితే వాళ్ళు నెక్స్ట్ చేయబోయే సైంటిఫికల్ ఐడియాస్కు వాళ్ళకు ఫండింగ్ అన్నది చాలా ముఖ్యమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే లేటర్ దిస్ మంత్ 33 సైంటిస్ట్ విల్ బి అవార్డెడ్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్. సో ఈ మంత్ ఎండింగ్లో దాదాపు 33 సైంటిస్టులకు గాను రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అన్నది అవార్డు అన్నది లభించనుంది. ద కరెంట్ గవర్నమెంట్స్ రివాంప్డ్ అప్రోచ్ టు ఇండిపెండెంట్ ఇండియాస్ లాంగ్ ట్రెడిషన్ ఆఫ్ యాన్యువల్లీ అవార్డింగ్ ఈ సైంటిస్ట్ విత్ ప్రామిస్. సో అయితే మనకు ఒక అప్రోచ్ ఉందన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. అదేంటంటే ఎక్కువ ప్రతి సంవత్సరం ఎవరైతే మంచిగా సైంటిస్ట్గా పర్ఫామ్ చేస్తుంటారో వాళ్లకు కొన్ని కొన్ని అవార్డ్స్ ఇచ్చే సంప్రదాయం ఉంది. సో ద రెజిగ్ ఈజ్ ఇన్ డూయింగ్ అవే విత్ ద Shanti Swarup Bhatnagar Awards, once awarded to scientists under 45 by the Council of Scientific and Industrial Research. సో ఈ యొక్క అవార్డ్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఇట్ కంప్రైజ్డ్ ఏ సర్టిఫికేట్, క్యాష్ ప్రైజ్ అండ్ సమ్ అడిషనల్ మానిటరీ బెనిఫిట్స్. ఈ అవార్డులో ఒక క్యాష్ ప్రైజ్ ఉంది, ఒక సర్టిఫికేట్ ఉంటుంది అండ్ కొన్ని కొన్ని మనీ అంటే అమౌంట్ పరంగా ఉన్న కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ ఆర్విపి అంటే రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ రీప్లేసెస్ ఇట్ విత్ ద మెడల్ సర్టిఫికేట్ అండ్ రీనేమింగ్ ఇట్ విత్ ద విజ్ఞాన్ యువ ఎస్ఎస్బి. అయితే ఈ యొక్క రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ అనేది దాన్ని రీప్లేస్ చేసింది. అండ్ దే ఆర్ ఆల్సో అదర్ అవార్డ్స్, అదర్ ఆర్విపి అవార్డ్స్, ద విజ్ఞాన్ శ్రీ అండ్ విజ్ఞాన్ రత్న అండ్ విజ్ఞాన్ థీమ్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ కూడా అందులో కొన్ని కొన్ని వేరే అవార్డ్స్గా ఉన్నాయి. అంటే ఈ యొక్క సేమ్ కేటగిరీనే బట్ అవార్డ్స్ అనేది వేరే ఉన్నాయి. అండ్ ద లేటర్ విల్ బి ఫర్ ద సైంటిస్ట్ ఓవర్ 45 who have made distinguished contributions in the science and technology over their entire career, as well as for the teams of scientists and technology with the exceptional contributions. ఎవరైతే ఇండివిజువల్గా 45 ఏళ్ళ తర్వాత ఉన్నారో వాళ్ళు అప్పటిదాకా లైఫ్లో చాలా ఎక్కువ సేవలు చేస్తుంటే వారికి లభిస్తుంది. అంతేకాకుండా ఏదైనా సరే ఒక గ్రూప్ ఈ యొక్క సైంటిస్ట్ అండ్ టెక్నాలజీ విషయంలో మంచి కాంట్రిబ్యూషన్స్ని నమోదు చేస్తుంటే వాళ్ళకు కూడా అవార్డ్స్ అన్నవి లభిస్తాయి. అయితే ఈ ఆర్విపి అవార్డ్స్ వర్ ఇన్స్టిట్యూటెడ్ ఆఫ్టర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ సైన్స్ డిపార్ట్మెంట్స్ concluded in 2022. There were
too many awards being given out by the individual scientific departments and that is necessary to trim them and raise their stature to నేషనల్ అవార్డ్స్. అయితే చాలా సంస్థలు ఈ యొక్క సైంటిఫిక్ సంబంధించి అవార్డ్స్ అనేది ఇస్తూ వస్తున్నారు. అయితే ఇది ఒక సరైన సమయం. దీనికి ఆ అవార్డ్స్‌ని కొంచెం ట్రిమ్ చేయాలని. సో, ట్రిమ్ అంటే ఏంటంటే, వాళ్ళకు ఏదైతే అవసరమో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఏదైతే పెద్దగా అవసరం లేదో దాన్ని ఎక్స్‌క్లూడ్ చేయాలి. వైల్ distinguished scientists have always received the Padma awards just as those in the other fields. సో మిగిలిన ఫీల్డ్స్ లాగే సైంటిస్టులు కూడా పద్మ అవార్డ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ద ఒరిజినల్ స్కీమా ఆఫ్ సైంటిస్ట్ స్పెసిఫిక్ అవార్డ్స్ వాస్ టు ఎంకరేజ్ దెమ్ టు స్టిక్ టు రీసెర్చ్. అయితే ఒరిజినల్గా చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళను రీసెర్చ్కు వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళను కొంత మానిటరీగా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. విచ్ హూజ్ అవుట్కమ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ఇమ్మీడియట్లీ టాంజిబుల్ అండ్ హూజ్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్లీ అసెస్డ్. అయితే వాళ్ళ యొక్క రిజల్ట్స్ అన్నవి వెంటనే మనకు రావు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వెంటనే రావు ఒకటి. అండ్ అవి కూడా మనకు కళ్ళకు కొన్నిసార్లు కనపడకపోవచ్చు. సో అయినంత మాత్రాన రీసెర్చ్ గురించి తక్కువ అంచనా వేసి కేవలం కొన్ని అవార్డ్స్ ఇచ్చి వాళ్ళను సైలెంట్గా ఉంచకూడదు. వాళ్ళు నెక్స్ట్ ఐడియాస్ వాళ్ళని కనుక్కొని ఆ ఐడియాస్కి సంబంధించిన అమౌంట్ని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా వాళ్ళ స్టేట్ గవర్నమెంట్స్ కానీ మిగిలిన ఏవైతే కొన్ని ఈ అవార్డ్స్ ఇచ్చే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు కానీ వీటికి ఫండింగ్ ఇస్తే చాలా బాగుంటుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మచ్ లైక్ ఒలింపిక్ మెడల్స్, నోబెల్ ప్రైజెస్ కంటిన్యూ టు ఎల్యూడ్ ఇండియన్ సైంటిస్ట్ అండ్ దిస్ హ్యాస్ బీన్ ఏ టచీ టాపిక్ ఫర్ మెనీ గవర్నమెంట్స్. అయితే కేవలం మనకు ఇక్కడ ఒలింపిక్స్ మెడల్స్తో కూడా పోలుస్తున్న ఒలింపిక్స్ మెడల్స్ లాగే ఇండియన్ సైంటిస్టులకు నోబెల్ ప్రైజ్ అన్నవి చాలా ఎప్పటికీ దూరంగా ఉంటాయి. ద నేషనల్ అవార్డ్స్ ఆర్ నాట్ సబ్స్టిట్యూట్ ఆర్ క్యాటలిస్ట్ ఫర్ ద నోబెల్స్. సో ద గవర్నమెంట్స్ అయితే నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి, కానీ నేషనల్ అవార్డ్స్కు నోబెల్ అవార్డ్స్కు చాలా తేడా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ద గవర్నమెంట్ షుడ్ నాట్ అజ్యూమ్ దట్ సైంటిస్ట్ ఓన్లీ క్రేవ్ ఆనర్ అండ్ రికగ్నిషన్. Too many scientists in India labor with minimal funds, substandard equipment and a discouraging milieu. సో అయితే గవర్నమెంట్ అన్నది ఒకటి అజ్యూమ్ చేసుకోకూడదు. ఏంటంటే వాళ్ళకు కేవలం ఒక పేరు కావాలి అండ్ రికగ్నిషన్ కావాలి. అంటే అందరి మధ్య అంటే ఫేమస్ అయ్యే ఆలోచన ఉంటుంది. అంటే సైంటిస్టులు అనే వ్యక్తికి వాళ్ళకు పేరు ప్రతిష్టలు మాత్రమే కావాలి తప్ప వేరేది అవసరం లేదు అనే ఆలోచనని గవర్నమెంట్లు పక్కన పెట్టాలి. అండ్ చాలా మంది సైంటిస్టులు ఇప్పటికీ కూడా చాలా మినిమం ఫండ్స్తో చాలా మామూలు ఎక్విప్మెంట్తో వాళ్ళు చాలా డిస్కరేజింగ్గా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఫోర్సింగ్ దెమ్ టు కంపీట్ అట్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ రీసెర్చ్ విత్ దేర్ హ్యాండ్స్ టైడ్. అంటే వాళ్లకు 2 చేతులు కట్టబడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లోపల ఉన్న టాలెంట్ని బయటికి కొంత తీస్తున్నారు. రైజింగ్ ద బడ్జెటరీ అలొకేషన్ అండ్ మేకింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ మోర్ రివార్డింగ్ ఇన్ ఇండియా విల్ డూ గ్రేటర్ సర్వీస్ టు సైన్స్ దాన్ టోకనిజం. అయితే ఈ బడ్జెట్లో కూడా కొంత అమౌంట్ ఎక్కువ కనుక ఈ అలొకేట్ చేయగలిగితే వాళ్ళు కొన్ని వండర్స్ని క్రియేట్ చేస్తారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెకండ్ చూడండి, రిగ్న్ ఆఫ్ చావోస్. ఇది బంగ్లాదేశ్ యొక్క ప్రజెంట్ పరిస్థితి. అండ్ యూనస్ ఆయన కొత్తగా టెంపరీగా అపాయింట్ అయిన బంగ్లాదేశ్ అధ్యక్షులు అనమాట. సో ఆయన ఏం చేస్తే బాగుంటుంది, సో ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావాలంటే ఏం చేయాలనే దాని విషయం మీద ఆయన గురించి రాసిన ఆర్టికల్ ఇది. అండ్ యూనస్ షుడ్ ఎండ్ ద వైలెన్స్ అగెయిన్స్ట్ ద మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్లో మైనారిటీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మైనారిటీస్ ఎవరు అంటే, సో మెజారిటీగా హిందూస్ ఉన్నారు ఇండియాలో. అండ్ ఈ మైనారిటీస్ ఎవరు అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ, అంటే ఎవరైతే తక్కువ పాపులేషన్ ఉంటారో వాళ్ళు మైనారిటీస్ కింద ఉంటారు. ఇన్ ద సేమ్ వే బంగ్లాదేశ్లో కూడా మనకు హిందూస్ అనే వాళ్ళు మైనారిటీస్ కిందకి వస్తారు. క్రిస్టియన్స్ కూడా మైనారిటీస్ కిందకి వస్తారు.
మైనారిటీస్ కిందకి వస్తారనమాట. సో ఇన్ ద ఫస్ట్ అపీల్ to the to the public from the Muhammad Yunus, Nobel laureate and the head of Bangladesh interim government, after he landed at Dhaka from Paris on Thursday, was to save the country from the chaos and violence. అయితే ఆయన బంగ్లాదేశ్లో ఒక అధ్యక్షుడిగా ఆ, అడుగు పెట్టిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఈ యొక్క అల్లర్ల నుంచి అండ్ ఈ యొక్క యుద్ధం, ఈ యొక్క అంటే ఆ, అల్లర్ల నుంచి అండ్ ఎక్కువగా హింసాత్మక ఘటనల నుంచి ముందు కంట్రీని సేవ్ చేయాలి అని ఆయన చెప్పడం జరిగింది. అండ్ డేస్ ఆఫ్టర్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అవామీ లీగ్ లీడర్ షేక్ హసీనా రిజైన్ అండ్ లెఫ్ట్ అమిడ్ వైలెంట్ మాస్ ప్రొటెస్ట్. సో నేను ఒక వీడియో చెప్పడం జరిగింది. సో 2-3 సార్లు చెప్పడం జరిగింది. బంగ్లాదేశ్లో అల్లర్లకు కారణం షేక్ హసీనా గారు మాత్రమే కాదు, ఒక హైకోర్టు యొక్క తీర్పు, అది కూడా ఒక ఇది ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్ విషయమై అది చిలికి చిలికి గాలివాన్ అంటారు కదా, సో అలా విపరీతంగా పెరిగిపోయింది. అండ్ చివరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని ఈ యొక్క ఆ, ఈ ఉద్యమకారులు ఉంటారు కదా, ఆ ఉద్యమకారులు వెళ్ళి ఆఫీసుల్లోకి వెళ్ళి అండ్ అక్కడ సామాగ్రిని బయటకు తీసుకొని వచ్చి, సో అలా ఏం ఎవరు చేయకూడదు అవన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ ద నేషన్ ఆఫ్ 170 million పీపుల్ రిమైన్స్ ఆన్ ద ఎడ్జ్ యాజ్ వైలెన్స్ రిఫ్యూజెస్ టు రిసీడ్, లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ ఆర్ మిస్సింగ్ అండ్ ద స్టేట్ బ్యూరోక్రసీ హ్యాస్ బికమ్ నాన్ ఫంక్షనల్ ఇన్ ద అబ్సెన్స్. సో ఇలా ప్రతి ఒక్క అఫీషియల్స్ కానీ తర్వాత బ్యూరోక్రసీ కానీ అందరూ కూడా ఫెయిల్ అవుతున్న పరిస్థితి. ఎక్స్ట్రీమిస్ట్ సెక్షన్స్ హ్యావ్ యూజ్డ్ ద చావోస్ టు టార్గెట్ హిందూస్. ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఎవరైతే అంటే ఏ కేటగిరీ అంటే ఎప్పుడెప్పుడు గొడవలు వస్తాయా, ఎప్పుడెప్పుడు మనము పోయి అల్లర్లు చేద్దామా అనుకునే కేటగిరీ అన్నమాట వాళ్ళు. అండ్ వాళ్ళు కూడా వెంటనే హిందూస్ మీద వాళ్ళు గోల్ పెట్టుకొని టార్గెట్ చేశారనమాట. సో అహ్మదీస్, మైనారిటీ సెక్ట్ ఇన్ ఇస్లాం అండ్ అవామీ లీగ్ ఫంక్షనరీస్, సో వాళ్ళని కూడా టార్గెట్ చేశారు ఈ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. అకార్డింగ్ టు బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియానిటీ యూనిటీ కౌన్సిల్, ద హౌసెస్ అండ్ షాప్స్ ఆఫ్ మైనారిటీ వర్ లూటెడ్ ఇన్ సెవరల్ డిస్ట్రిక్ట్స్. లూటెడ్ అంటే షాపుల్లో ఏమైతే సంపద ఉంటుందో అదంతా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆఫీసెస్ ఆఫ్ అవామీ లీగ్ వర్ vandalized అండ్ dozens ఆఫ్ పార్టీ ఫంక్షనరీస్ అండ్ సపోర్టర్స్ వర్ కిల్డ్. అయితే ఏవైతే ఈ యొక్క హసీనా గారి పార్టీ ఆఫీసెస్ ఉంటాయో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అండ్ కొంతమంది కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చంపివేయబడ్డారు. అండ్ మిస్టర్ యూనస్ హూ హ్యాస్ స్వాన్ ఇన్ ఆన్ థర్స్డే కండెమ్డ్ ద వైలెన్స్ అండ్ అపీల్డ్ ఫర్ కామ్. అయితే ఈ శాంతి కోసం అని చెప్పి ఆయన అపీల్ చేస్తున్నాడు. అండ్ బై అపాయింటింగ్ యూనస్ సమ్వన్ హూ ఈజ్ యాక్సెప్టబుల్ to the student protesters and political opposition, the military and Bangladesh President Shabuddin have shown signs of reconciliation. అయితే కొంత కొంత మార్పులకు అవకాశం ఉంది అని ఇక్కడ మనకు కనపడుతుంది. అట్ ఎ టైమ్ వెన్ దెర్ ఈజ్ మచ్ హాస్టిలిటీ అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ద ఇంటరిమ్ గవర్నమెంట్ హెడెడ్ బై టెక్నోక్రాట్ ఈజ్ ఏ ప్రాగ్మాటిక్ ఫస్ట్ స్టెప్. అయితే ఈ యొక్క యూనస్ గారికి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ మిషనరీ కూడా లేదు ఆయన ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి. సో ఈ విషయంలో ఆయన ఎలా హ్యాండిల్ చేశాడు అనేది చాలా చాలా ఆశ్చర్యకరమైన అంశం అన్నమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇలాంటి గొడవల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక వ్యక్తి చాలా పాపులర్, చాలా హైలీ టాలెంటెడ్ అని చెప్పి అతన్ని ఆ సీట్లో కూర్చోబెట్టడం మంచిదే. కాకపోతే అలా కూర్చోబెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. బట్ అదే చేశారు. సో లెట్స్ సి, యూనస్ గారి మీద చాలా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. సో అండ్ first, he has to make sure that the military stays in the barracks. Military has an infamous past. It took years of mass movement led by the Hasina and Kalira trip. అయితే ఫస్ట్ ఆయన మిలిటరీ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ సెకండ్, యూనస్ హ్యాస్ టు బిల్డ్ అట్లీస్ట్ టెంపరీ పీస్ ఇన్ బంగ్లాదేశ్ పాలిటీ. ముందుగా బంగ్లాదేశ్లో గొడవలు ఆపేసి కొంత శాంతిని నెలకొల్పడానికి ఆయన ప్రయత్నించాలి. అండ్ నెక్స్ట్ ఇది Lastly, Mr. Yunus administration should facilitate
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అట్ ద అర్లియెస్ట్. సాధ్యమైనంత త్వరగా, సాధ్యమైనంత పర్ఫెక్ట్గా ఎలక్షన్స్ని ఆయన నిర్వహిస్తే బాగుంటుంది. ఓన్లీ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ విత్ ద పాపులర్ లెజిటమసీ కెన్ స్టీర్ ద కంట్రీ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ ఇట్ ఈస్ ఇన్ టుడే. అయితే ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడతారో పార్టీస్, వాళ్ళు మాత్రమే ఈ యొక్క గొడవల్ని పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతారు. ద సక్సెస్ ఆఫ్ బంగ్లాదేశ్ అప్రైజింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ విల్ అండ్ అబిలిటీ ఆఫ్ కంట్రీస్ న్యూ రూలర్స్ టు టాకిల్ దీస్ చేంజెస్. అయితే బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడింది అంటే, వాళ్ళు ఎవరికైతే ఓటేస్తారో ఆ ఓటేసిన వ్యక్తి మంచిగా పరిపాలించే దాన్ని బట్టే బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.